హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు మొదటిసారి చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్తే 5th క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ అయినటువంటి జంతువులు మన జీవనాధారం అనే టాపిక్ డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ లెసన్ 5th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ లెసన్. దీంట్లో ఏదైతే లెసన్ గురించి మాట్లాడుతున్న దాంట్లో అన్ని పాయింట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో ముఖ్యమైన పాయింట్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి రైతు మిత్రులు తీసుకున్నట్టయితే రైతుకి హెల్ప్ చేసే అంటే రైతుకు ఫ్రెండ్స్ అనమాట. వాటిని ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వానపాము ఇక్కడ చూసుకున్నట్టయితే వానపాము ఏం చేస్తుంటే ఇక్కడ మనకు మొత్తంగా రైతు మిత్రులు 5 ఉంటాయి. వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రికోగ్రామ. రైతు మిత్రులు అనేవి మనం మొత్తంగా 5 అనమాట. వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రికోగ్రామ. అయితే మనకు వానపాము విషయం వస్తే ఇక్కడ మనకు ఇది ఏం చేస్తుంది అంటే నేలలో వ్యర్థ పదార్థాలు తింటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది ఇక్కడ నేలలోని వ్యర్థ పదార్థాలు తింటుంది. అదేవిధంగా ఇది వానపాము విసర్జించే పదార్థము నేలకు బలాన్ని ఇస్తుంది అనమాట. ఇది విసర్జించే పదార్థము నేలకు బలాన్ని ఇస్తుంది. దాని తర్వాత నేల గుల్ల బారేటట్టు చేస్తుంది అనమాట. అంటే మొక్క యొక్క వేర్లకు బాగా గాలి ఆడేటట్టు చేస్తుంది అనమాట. మొక్క యొక్క వేర్లకు బాగా ఏం చేస్తుంది అంటే ఇక్కడ గాలి ఆడేటట్టు చేస్తుంది అనమాట. ఒకసారి చూసుకున్నట్టయితే వానపాము తీసుకుంటే ఇది నేలలోని వ్యర్థ పదార్థాలు తింటుంది. అదేవిధంగా ఇది విసర్జించే పదార్థం నేలకు బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా నేల గుల్లబాటు అంటే ఇక్కడ అది వేళ్ళకు గాలి బాగా అందేటట్టు చేస్తుంది అనమాట. ఇది వానపాము గురించి. అయితే వానపాము గురించి ఇంకోటి విషయం మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఇది వానపాములు ఏదో ఒక భాగం తెగిపోయినట్టయితే అది మళ్ళీ రీఫామ్ అవుతుంది అనమాట. అది ఏదో ఒక భాగం తెగిపోతే అక్కడ ఏమవుతుంది మళ్ళీ రీజనరేట్ చేసుకుంది ఇక్కడ. అయితే దీంట్లో స్త్రీ భాగాలు పురుష భాగాలు ఉంటాయి అనమాట. స్త్రీ భాగాలు పురుష భాగాలు ఉంటాయి అనమాట. దీన్ని ఏమంటామంటే మనం ఇక్కడ దీన్ని ఉభయ లైంగిక జీవి అంటాం. ఏమంటాం 8th క్లాస్ బయాలజీ తీసుకున్నట్టయితే దీన్ని ఏమంటామంటే వానపాముని ఏమంటాం ఉభయ లైంగిక జీవి అంటాం. అయితే దీంట్లో స్త్రీ పురుష భాగాలు ఉంటాయి అనమాట. అయితే ఇది దేని ద్వారా శ్వాసక్రియ చేస్తుంటే చర్మ శ్వాసక్రియ అనమాట. చర్మం ద్వారా శ్వాసిస్తుంది అనమాట. ఇది మనం వానపాము గురించి. అట్లా 8th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే దీంట్లో స్త్రీ పురుష భాగాలు 2 ఉంటాయి. ఇక్కడ దాంట్లో ఏదో ఒక పార్ట్ తెగిపోతే ఇక్కడ అది మళ్ళీ రీఫామ్ చేసుకుంటుంది అనమాట. అయితే దీన్ని ఏమంటామంటే ఉభయ లైంగిక జీవి అంటాం అనమాట. అంటే స్త్రీ పురుష భాగాలు ఒకటే జీవిలో ఉన్నట్టయితే ఆ జీవిని మనం ఏమంటామంటే ఉభయ లైంగిక జీవి అంటాం. ఇది 8th క్లాస్ బయాలజీలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాలెపురుగు ఏముంటుంది ఇక్కడ ఉదరకోశంలో సాలెపురుగు వచ్చి ఒక ఉదరకోశంలో ఏముంటుందంటే అక్కడ మనకు అక్కడ దారాన్ని స్రవించి ఏం చేస్తుంటే ఒక గుడిలాగా అనుకుంటా ఒక గుడిలాగా ఫామ్ చేస్తుంది అనమాట. దీంట్లో వచ్చి కీటకాలు అనేది తింటుంది అనమాట. దీంట్లో కీటకాలు ఏమైనా పడ్డప్పుడు అది కీటకాలను తింటుంది. నెక్స్ట్ చీమ ఏం చేస్తుంది ఇక్కడ పంటలోని పురుగుల గుడ్లను ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది లేదా తింటుంది అనమాట. చీమ తన వంతు ఏం చేస్తుంది అంటే పంటను పాడు చేసే గుడ్లను ఏం చేస్తుంటే ఇది కూడా కీటకాల గుడ్లను తింటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాములు వచ్చేసి దేని తింటాయి అంటే ఇక్కడ ఎలుకలు తింటాయి. పాములు ఏం చేస్తాయి అంటే ఎలుకలు తింటాయి. ఇది రైతులకు మేలు చేస్తాయి అనమాట. దీంట్లో మనకు 4 రకాల పాములు చాలా విషమైనవి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర. ఈ 4 రకాల పాములు విషపూరితమైనవి. ఏవి? నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర. ఈ పాములకు మాత్రమే విషం ఉంటుంది అనమాట. మిగతా పాములకు విషం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ట్రికోగ్రామ. గురించి తీసుకున్నట్టయితే ఇక్కడ దీన్ని ఎవరు సృష్టించింది ఎవరంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి. దీన్ని ఎవరు సృష్టించింది దీన్ని ట్రికోగ్రామను సృష్టించేవారంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి సృష్టించారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇక్కడ ICAR అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు దీన్ని తయారు చేశారు. ఇక్కడ దీని యొక్క జీవితకాలం ఎంతంటే 7 రోజులు మాత్రమే, అనగా వారం రోజులు మాత్రమే. అయితే ఇది ఏం చేస్తుందంటే పంటను పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది అనమాట. ఇది ట్రికోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లెసన్లో ఎద్దు కొమ్మలతో ఏం చేస్తారంటే అక్కడ గుండీలు తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి. ఎద్దు కొమ్మలతో ఏం చేస్తారంట గుండీలు అంటే బటన్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ లెసన్లో మనకి ఇక్కడ అంతరించిపోతున్న జీవులు తీసుకున్నట్టయితే అంతరించిపోతున్న జీవులు వచ్చేసి ఇక్కడ పులులు, బట్టమేక పక్షి, కల్వి కోడి, ఉంగనూరు ఆవు. అంతరించిపోతున్న జీవులు తీసుకున్నట్టయితే పులులు, బట్టమేక పక్షి, కల్వి కోడి, ఉంగనూరు ఆవు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడంటే 1971.
1971 ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం. అయితే ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఇక్కడ అడవుల జంతువును వేటాడిన విక్రయించిన అంటే వేటాడిన అంటే చంపినా లేకపోతే అమ్మిన అనమాట. వేటాడిన విక్రయించిన ఎన్ని సంవత్సరాలు 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష, 1,00,000 వరకు జరిమానా అనమాట. 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, అదేవిధంగా ₹1,00,000 జరిమానా ఉంటుంది. ఏది ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ చట్టం ఇప్పుడు 1971 వేటాడిన విక్రయించిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జాతీయ జంతువు అంటే మనకు పెద్ద పులి. జాతీయ జంతువు ఏది? పెద్ద పులి. మన భారతదేశంలో అదేవిధంగా బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి ఏదంటే భారతదేశంలో అదేవిధంగా బంగ్లాదేశ్లో ఎక్కువ కనిపించే పులి అంటే మనకు రాయల్ బెంగాల్ టైగర్. ఏది? రాయల్ బెంగాల్ టైగర్. భారత్ మరియు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి ఏదంటే మనకు రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగర్. ఇక్కడ మనకు మన పులుల గురించి మాట్లాడుకున్నట్టు ఇక్కడ 8th క్లాస్ బయాలజీ లింకప్ వెళ్ళినట్టే మనకు టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1972. ఎప్పుడు? 1972లో టైగర్ ప్రాజెక్ట్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టైగర్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ పులులను సంరక్షించడం మాత్రం కాకుండా అక్కడ ఉన్నటువంటి మొక్కలను జంతువులను కాపాడడం. అయితే ప్రపంచంలో పులుల్లో 60% భారతదేశంలో అనమాట. ప్రపంచంలోని పులుల్లో 60% పుల్లు ఇక్కడ భారతదేశంలో ఉన్నాయి. అయితే ఇక్కడ సగటున ఇవి పుల్లు వచ్చేసి 30% తగ్గిపోతున్నాయి అనమాట. సగటున ఎంత అవుతున్నాయి? 35% తగ్గుతున్నాయి. అయితే ఇక్కడ మన భారతదేశంలో ఎన్ని సంరక్షణ కేంద్రాలు అంటే 50 సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 50 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పులి సంరక్షణ కేంద్రాల్లో దీని యొక్క వైశాల్యం తీసుకున్నట్టు ఎంత ఏంటంటే అక్కడ 88,985. ఎంత? 88,985 స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్ అనమాట. ఎంత? 88,985 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో పులులను పెంచడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే పులి సంరక్షణ కేంద్రాలు అనమాట. 88,985 స్క్వేర్ కిలోమీటర్స్. దాని తర్వాత జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2019 ప్రకారం అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం 2019 ప్రకారము ఇప్పటివరకు ఎన్ని పుల్లు అంటే ఇక్కడ 2603 నుంచి 3346 అంటే 3406 పుల్లు ఉన్నాయంట. దేని ప్రకారము? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA వారి ప్రకారం ఎన్ని పుల్లు అంటే భారతదేశంలో 2,603 నుంచి 3,346 పుల్లు ఉన్నాయి అనమాట. ఇది ఎప్పుడు? 2019 నివేదిక ప్రకారం, 2019 నివేదిక ప్రకారం అనమాట. ఇది మనకు పుల్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరోసారి టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడంటే 1972. ప్రపంచంలో 60% పుల్లు ఎక్కడ ఉంటే భారతదేశంలో ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం సగటున ఎంత శాతం తగ్గాయి అనమాట. ఇక్కడ 35% తగ్గాయి. ఇక్కడ దేశంలో ఎన్ని పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? 50 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అయితే పులి సంరక్షణ కేంద్రాల్లో వైశాల్యం చూసుకుంటే ఏంటంటే మనకు 88,985 స్క్వేర్ కిలోమీటర్స్. జాతీయ పులి సంరక్షణ కేంద్రం 2019 ప్రకారం ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారము మనకి ఎన్ని పుల్లు అంటే 2,603 నుంచి 3,346 పుల్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 5th క్లాస్లో రాబందు అనమాట. 5th క్లాస్ అండ్ 8th క్లాస్ లింకప్ రెండు, 5th అండ్ 8th లింకప్ రెండు తీసుకున్నట్టయితే మనకు రాబందు కూడా కనిపించట్లేదు అనమాట. అంతరించిపోతున్న జీ అనమాట. రాబందు కూడా కనబడలేదు అసలు అక్కడ. మనకు దీని ఎత్తు ఎంత ఉందంటే 2 అడుగులు. దీని యొక్క ఎత్తు ఎంత? 2 feet 2 అడుగులు. అయితే ఎప్పుడు కనిపించింది మనకు? లాస్ట్కి ఎప్పుడు కనిపించింది అంటే ఇక్కడ 5th జూన్ 2013లో కనబడింది. ఎప్పుడు? 5th జూన్ 2013లో కనబడింది అనమాట. ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లాలో కనబడింది. ఎక్కడ కనబడింది? ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా. అయితే కనబడింది మాత్రం మనకు ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు 5th జూన్ 2013లో 5th జూన్ 2013లో కనబడింది. ఇక్కడ వీటి యొక్క సంరక్షణ అంటే వీటి యొక్క కేరింగ్ మాత్రం ఎక్కడ తీసుకున్నాను? వీటి యొక్క కేరింగ్ వచ్చేసి కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూరు మండలం, మురళిగూడలో ఈ రాబందు యొక్క సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాను అనమాట. కనబడింది మాత్రం ఎక్కడంటే మనకు June 5, 2013లో ఎప్పుడంటే మనకు ఆదిలాబాద్ జిల్లా కనబడడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు నేడు ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి అనేది కనుమరుగవుతుందంట. ఇక్కడ అంటే జంతువులు వచ్చేసి నేడు ప్రతి 20 minutesకి ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి అనేది అంతమవుతుంది. దాని తర్వాత మనకు పార్కులు 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి జాతీయ పార్కులు, ఇంకోటి సంరక్షణ కేంద్రాలు, సాంక్చురీస్. ఇక్కడ జాతీయ పార్కులు వచ్చేసి దీంట్లో మానవ కార్యకలాపాలు కంప్లీట్గా ఉండవు అన్నమాట. అంటే దీంట్లో మనుషులు ఇక్కడ వెళ్ళడానికి ఎలాంటి అవకాశం ఉండదు. దీంట్లో నేషనల్ పార్కులు అంటే జాతీయ పార్కులో మానవ కార్యకలాపాలు ఏమి ఉండవు అన్నమాట. అదే ఇక్కడ మనకు సంరక్షణ కేంద్రాలు అంటే ఇక్కడ జాతులను కాపాడే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ వీటిలో మానవ కార్యకలాపాలు కొంతగా ఉంటాయి అన్నమాట. మనుషులు ఇక్కడ కొంచెం వరకు అంటే ఇక్కడ మనకి ఏదంటే
గడ్డి అవి కోయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఏం లేదు ఇక్కడ. సంరక్షణ కేంద్రాలకు జాతీయ పార్కులు అంటే జాతీయ పార్కులో మానవ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో అంటే మనుషులు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో వెళ్ళడానికి అవకాశం లేదు. సంరక్షణ కేంద్రాలు మాత్రం కొద్దిపాటి అవకాశం ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటామంటే శాంక్చురీ అంటే ఏమంటాం, శాంక్చురీ. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ 8th క్లాస్ బయలు తీసుకున్నది. ఇక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్. పాకాల వన్య సంరక్షణ కేంద్రం వచ్చేసి ఎక్కడ అంటే మనకు వరంగల్. ఇది ఓవరాల్గా మనకు 5th క్లాస్ అండ్ 8th క్లాస్ లింకప్ టాపిక్స్ అనమాట. ఇది మనకు స్పీడ్ రికాల్ చేసుకుంటే ఇక్కడ జంతువుల జీవన విధానంలో రైతు మిత్రులు 5 అనమాట. వానపాము, సాలెపురుగు. అదేవిధంగా ఇంకోటి ఇక్కడ సాలెపురుగు 6th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే ఇక్కడ సాలెపురుగు నుంచి ఇక్కడ సాలెపురుగు దారం నుంచి ఏం చేస్తారు ఇక్కడ అది స్రవించే దారం నుంచి ఏం చేస్తే ఇక్కడ ఒక దారాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు. ఇక్కడ 6th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే సాలెపురుగు నుంచి ఒక రకమైన దారాన్ని శాస్త్రవేత్తలు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు. ఇక్కడ రైతు మిత్రులు వచ్చేసి 5 వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రికోగ్రామ. అయితే పాము వచ్చేసి మనకు 4 రకాల పాములు విషయం నాగపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర. ట్రికోగ్రామ వచ్చేసి దీన్ని ఎవరు తయారు చేస్తారు? జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR. ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్. జీవితకాలం 7 రోజులు. పంటను పాడు చేసే పురుగులను కూడా నాశనం చేస్తుంది ఇక్కడ. అయితే మనకి ఇక్కడ వానపామును ఏమంటామంటే ఉభయలింగ జీవి అంటాం. ఈ చర్మ శ్వాసక్రియ చేస్తుంది అనమాట. ఎద్దు కొమ్ముతో గుండె తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కోరికలు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేసి అని చెప్పింది ఎవరంటే గౌతమ బుద్ధుడు. కోరికలు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేసి అని చెప్పింది ఎవరంటే గౌతమ బుద్ధుడు. అంతరించిపోయే జీవులు వచ్చేసి పులులు, బట్టమేక పక్షి, కలివికోడి, ఉంగనూరు ఆవు. వన్యప్రాణి సంరక్షణ 1971. ఇది అడవి జంతువులు వేటాడినా విక్రయించిన 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 వరకు జరిమానా. నెక్స్ట్ వచ్చేసి జాతీయ జంతువు పెద్ద పులి. మనం భారత బంగ్లాలో కనిపించే పులి అంటే ఎక్కువగా రాయల్ బెంగాల్ టైగర్. టైగర్ ప్రాజెక్ట్ అంటే 1972. ప్రపంచంలో 60% పులులు భారతదేశంలో ఉన్నాయి. 50 పులి సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. 35% తగ్గిపోతున్నాయి అనమాట. ఇవి పులి సంరక్షణ కేంద్రాలు తీసుకుంటుంది. ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అంటే 88,095 స్క్వేర్ కిలోమీటర్స్. 2019 జాతీయ పులి సంరక్షణ కేంద్ర పదం మనకి ఎన్ని పులు ఉన్నాయంటే ఇక్కడ 2603 నుంచి 3346 ఉన్నాయన్నమాట. అయితే నెక్స్ట్ రాబంద్ వచ్చి తీసుకుంటుంది. ఇక్కడ దీని ఎత్తు 2 అడుగులు. చివరిగా కనిపించిన ప్రదేశం ఆదిలాబాద్ జిల్లా ఎప్పుడంటే June 5, 2013లో కనబడింది. దీని యొక్క సంరక్షణ చర్యలు మాత్రం ఎక్కడంటే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూరు మండలం, ముర్లగూడలో సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇక్కడ ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి అనేది కనుమరుగవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడంటే ఉత్తరాఖండ్. పాకాల వన్య సంరక్షణ కేంద్రం వచ్చేసి వరంగల్. నేషనల్ పార్కులో మానవ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరు. ఇక్కడ శాంక్చురీలు మాత్రం సంరక్షణ కేంద్రాలు మాత్రం కొద్దిగా అవకాశం ఉంటుంది. ఇది మనకు ఓవరాల్గా 5th క్లాస్ అండ్ 5th క్లాస్లో లింకప్ టాపిక్ వచ్చేసి 8th క్లాస్. ఓకే, నెక్స్ట్ మనకు తర్వాత క్లాస్లో నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. మరొకసారి మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.